చదువుతోనే చాలా మంది జీవితాలలో మార్పు సాధ్యమవుతుందని గిరిజన ప్రాంత ప్రజలు వారి పిల్లలను బాగా చదివించాలని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ నందు రోప్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా పలువురు విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ మరియు 50 పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు ఎమ్మెల్యేలు కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుమూల అటవీ ప్రాంతాలలోని కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలు ఉండటం చాలా ఆనందంగా ఉందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే హరిజన గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందన్నారు. దొడ్డిపల్లి ఎస్టీ కాలనీకి సౌకర్యాలు ఉన్నప్పటికీ చట్పిపల్లి నుంచి కాలనీ వరకు రోడ్డును త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల ప్రాంతాలలోని పేదలను గుర్తించి వారికి సహాయం అందిస్తున్న రూప్ స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి నాయుడు, బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోరా గౌడ, పలమనేరు సింగిల్ విండో చైర్మన్లు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకొని పట్టాలు ఇప్పించడం ఒక ఎత్తు అయితే, మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు అనుభవ ధృవీకరణ పత్రాలు ఇమ్మని చెప్పారు ఎంఆర్ఓ గారికి. ఆ రోజు అందరికీ అవకాశం లేదు, కానీ కొంతమందికి మాత్రమే ఆ అనుభవ ధృవీకరణ పత్రాలు వచ్చినాయి. ఇంకా ఎవరైనా ఆ ఉండే ఇండ్లు తీసేసి కట్టుకుంటారని కానీ ముందుకు వస్తే ఈ రోజు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త ఇండ్లు కట్టుకొని మీరు ముందుకు వస్తే అందరికీ కూడా ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. ఇకపోతే కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది, మన డ్రైన్ కూడా ఈయన కొంతవరకు కట్టి వదిలేసింది, అంతే కదమ్మా. కాబట్టి డ్రైన్ కంటే కూడా ముందు మనకు రోడ్డు చాలా అవసరం. ఈరోజు మనకు చప్పిడిపల్లి క్రాస్ లో నుంచి అది తార్ రోడ్డు అయిపోయింది. ఆ రోడ్లకి ఈ రోడ్డు లింక్ చేయాల. ఖచ్చితంగా రేపు మళ్ళా కొత్త సంవత్సరంలో ఈజీఎస్ వస్తే ఎస్టీ గ్రాంట్ కింద ఒకవేళ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకంతా బంధువులు జగమర్లో ఉంటారనుకుంటా. బంధుత్వాలు ఉన్నాయి జగమర్లో ఉన్నాయా? ఈరోజు జగమర్ల కాలనీ మీకంటే ఎన్నో అడవుల్లో ఏనుగులు సందులో పోవాలి. ఆడ కూడా తార్ రోడ్డు బ్రహ్మాండంగా కూడా వేసినాం, అన్ని కూడా గోగుల్ బండ్లు వేసినాం. ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో, యానాదులు ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ సంవత్సరంలో మొత్తం లింకప్ చేసాం. ఒక ఈ గ్రామం దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ తప్పించి అన్ని చేసాం. త్వరలోనే రేపు రాబోయే కాలంలో ఏ నిధులు వచ్చినా కూడా దీన్ని కూడా డైరెక్ట్ గా మీకు లింక్ చేసి దీన్ని కూడా తార్ రోడ్డు చేయడానికి తప్పనిసరిగా కూడా మేము ప్రయత్నం చేసిస్తామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీకు అందిస్తా ఉన్నారు. ఈరోజు ఉచితంగా మీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు. వస్తా ఉన్నాయి కదమ్మా, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పడినాయా తల్లిదండ్రులకు? లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నట్టుగా ప్రజలందరూ ఈ వెనకబడతాం నుంచి బయటకు వచ్చి తర్వాత దానికి సంబంధించిన చదువే అన్నిటికీ మూలం. ఆ చదువు కానీ పిల్లలు కానీ చదువుకుంటే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఊరు దాటి వెళ్ళక్కర్లేదు, కానీ ఈ ఊర్లో ఉన్నా కూడా చదువు కానీ చదువుకుంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి. అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఈ ఇళ్ళన్నీ 30 సంవత్సరాల దగ్గర అయిపోయినాయి, వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి. సో నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను, ప్రపోజల్ తీసుకొని ఎంతమందికి ఇల్లు టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళ నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే బెటర్ అని మేము కూడా కృషి చేస్తాం. అట్లాగే ఏ సౌకర్యం కావాల్సి వచ్చినా కూడా రోడ్డు కూడా అస్సలు బాగాలేదు. మరి